హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చికెన్ మటన్ బిర్యానీ కంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఫిష్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అరకిలో చేప ముక్కల్ని తీసుకొని అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మసాలాలన్నీ చేప ముక్కలకు పడతాయి. తర్వాత ప్యాన్ లో ఆయిల్ పోసుకొని చేప ముక్కలన్నిటినీ వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా విరిగిపోకుండా ఫిష్ అనేది ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫిష్ అనేది బాగా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మనం బిర్యానీ చేసుకునే ప్యాన్లో వేసుకొని ఇంకాస్త సరిపడా ఆయిల్ తీసుకొని నూనె కాగాక కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక సగం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దాంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ప్యూరీ, చిలికిన పెరుగు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, జీరా వేసుకోవాలి. నీళ్లు మరిగాక 2 కప్పులు కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని రైస్ 70% కుక్ అయ్యాక మనం ముందుగా చేప ముక్కల్ని వేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ గిన్నెలోకి వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ మొత్తాన్ని కూడా ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, రైస్ని ఉడికించుకున్న వాటర్, ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా ఉండటం కోసం అరిటాకులతో కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న అరగంట తర్వాత ఓపెన్ చేయాలి. చేప ముక్క అనేది విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా బిర్యానీని తీసుకోవాలి. లేదా వేరే గిన్నెలోకి డీమౌల్డ్ చేసుకుంటే ఫిష్ అనేది అస్సలు విరగదు. చూడండి, ఇక్కడ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్టీ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.